గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి విజనరీస్ గైడెన్స్లో ఇండియన్ మిసైల్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కలిగి ఉన్న 8 దేశాల్లో భారతదేశం ఒకటి. యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కలిగి ఉన్న ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో అన్ని రకాల మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. యాంటీ షిప్, ఎయిర్ డిఫెన్స్, బ్యాలిస్టిక్, క్రూజ్ మొదలైనవి. గ్లోబల్ చార్ట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వీడియోలో మనం భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, భారతదేశపు ఏకైక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని-5. అగ్ని-5 భారతదేశంలోని అన్నిటికంటే లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ మిసైల్ MIRV టెక్నాలజీ కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది ఒకేసారి ఎక్కువ లక్ష్యాలను టార్గెట్ చేయగలదు. 2024 మార్చి 11న అగ్ని-5 విజయవంతం పరీక్ష తర్వాత భారతదేశం MIRV టెక్నాలజీ కలిగి ఉన్న కొన్ని దేశాల జాబితాలో చేర్చబడింది. నంబర్ 2, బ్రహ్మోస్. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన క్రూజ్ మిసైళ్లలో ఒకటి. బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. దీన్ని భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా డెవలప్ చేశారు. దీని వేగం సౌండ్ స్పీడ్ కంటే 3 రెట్లు ఎక్కువ. బ్రహ్మోస్ యొక్క హై స్పీడ్ మరియు లో ఫ్లయింగ్ ఎబిలిటీ కారణంగా దాని రేడార్పై గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల ఇది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. నంబర్ 3, పృథ్వీ-3. పృథ్వీ-3 భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దీని ఆపరేషనల్ రేంజ్ 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ. నంబర్ 4, అగ్ని-4. ఇది భారతదేశం యొక్క ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని మొదటిసారి నవంబర్ 15, 2011లో పరీక్షించారు. ఈ మిసైల్ 800 కిలోగ్రాముల బరువైన వార్ హెడ్స్ని మోసుకెళ్లగలదు. ఈ మిసైల్ 4000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. నంబర్ 5, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అంటే PAD. భారతదేశపు DRDO ద్వారా రూపొందించబడిన యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది ఆకాశంలో వచ్చే ఏ మిసైల్నైనా నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను 2006లో పరీక్షించారు. ఈ పరీక్ష తర్వాత భారతదేశము అమెరికా, రష్యా మరియు ఇజ్రాయెల్ తర్వాత ప్రపంచంలో యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ని పరీక్షించిన 4వ దేశమైంది. నంబర్ 6, సాగరిక్. సాగరిక్ ఒక షార్ట్ రేంజ్ సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. అందుకని దీని ఆపరేషన్ రేంజ్ 750 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీని హై స్పీడ్ 7.5 మ్యాక్. ఇది 1000 కిలోల వరకు వార్ హెడ్స్ని మోసుకెళ్లగలదు. నంబర్ 7, ప్రహార్. ప్రహార్ భారతదేశం యొక్క టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని భారతదేశ DRDO రూపొందించింది. ప్రహార్ ఒక షార్ట్ రేంజ్ మిసైల్. దీన్ని యుద్ధ భూమిలో తక్షణ ఉపయోగం కోసం రూపొందించారు. నంబర్ 8, అగ్ని-3. అగ్ని-3 ఇదొక ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది 2011 నుంచి సర్వీస్లో ఉంది. అగ్ని-3 ఆపరేషన్ రేంజ్ 3500 కిలోమీటర్స్ నుండి 5000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది 2500 కిలోగ్రాముల వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు. నంబర్ 9, నిర్భయ్. నిర్భయ్ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన సబ్సోనిక్ క్రూజ్ మిసైల్. దీన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. నిర్భయ్ 300 కిలోల వార్ హెడ్స్ని మోసుకెళ్లగలదు. దీని ఆపరేషనల్ రేంజ్ 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నంబర్ 10, అగ్ని-2. అగ్ని-2 భారతదేశం యొక్క మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని DRDO రూపొందించింది. దీని ఆపరేషనల్ రేంజ్ 2000 నుండి 3500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది 1000 కిలోల వరకు వార్ హెడ్స్ని మోయగలదు. ఇవి మన భారతదేశం కలిగి ఉన్న కొన్ని బెస్ట్ మిసైల్స్. ఇవే కాకుండా భారతదేశం వద్ద ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇవి మన భారతదేశాన్ని రక్షించడమే కాకుండా శత్రువును మట్టుబెట్టగలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మరొకండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.